సంసారం అనే సాగరంలో రిక్షా తొక్కుతూ తొక్కుతూ నా కాళ్ళు చేతులు ఫస్ట్ హరీష్ ఇక్కడ మా శ్రేయ ఎక్కడ శ్రేయ ఎక్కడ మీరు పిలవలేదు అందుకే రాలేదు పిలవల పేరా అదే అడిగాను ఎవరికి మీకు ఆయన తాత ఎందుకు అంత తొందరగా తాత అయ్యారు అంత తొందరగా అవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి మీకు ఇప్పుడు శ్రేయ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కావాలా వాసు అంకుల ఎవరు వాసు అంకుల్ మీరు అంకులా ఓ రంగేసుకొచ్చారా కరెక్టేనా ఆయన రంగేసుకొచ్చారు అంటే వాళ్ళు చెప్పారు పాప మీ కష్టం ఎవరికి రాకూడదండి చిన్నమ్మాయి చూద్దాం అనుకుంటున్నామండి చిన్న వాసుకు పెద్ద వాసు రాలేదు మంచి అమ్మాయి ఇక్కడ మ్యారేజ్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ నాట్ డిక్రీజ్ ఇంక్రీజ్ దే ఆర్ డామినేటింగ్ యార్ హలో ఇంక్రీజ్ ద వాల్యూమ్ నాట్ డిక్రీజ్ ఇంక్రీజ్ దే ఆర్ డామినేటింగ్ యార్ నేను నమ్మను ఒకసారి పీకండి అది ఒరిజినల్ డూప్లికేట్ తెలియాలి చిన్న వాసు పెద్ద వాసు ఎవరు బిగ్గు పెట్టుకున్న పనులు చిన్న వాసు అంటారు వాళ్ళే యాంకరింగ్ కూడా చేసుకుంటారంటే ఏంటో అనుకున్నాను ఆల్రెడీ ఇద్దరు లాగేసుకొని మాట్లాడేశారు కూడా బ్రో యూ హ్యావ్ వన్ మోర్ మైక్ డూ యూ హ్యావ్ వన్ మోర్ మైక్ బ్రో దట్ సౌండ్ ఇంత పబ్లిక్ గా పెళ్లి కాలేదు అంటే మీరు ఏం చేస్తున్నారండి అక్కడ నిల్చొని ఆవిడ వెనకాతల చెప్పండి
ప్రపోజ్ చేస్తారేమో. ఇప్పుడు అవునా? అయితే ఇప్పుడు మనం జబర్దస్త్ కిట్ చేయించవచ్చు వీళ్ళిద్దరితో. అస్సలండి ఆయన కాకపోతే మీరు అలా అనకండి. ఆయన ఇలా కాసేపు అయితే ఊపిరి బిగపట్టుకొని ఆ పక్కకి వెళ్ళి గాలి పీల్చుకుంటారు. పక్కన ఊపిరి ఊపిరి అని దోసేస్తారా బయటికి? అవునా? అయ్య మరి తీసుకురావాల్సింది. టీ షర్టు సగం మడత పెట్టి మళ్ళీ చూడండి ఫుల్గా. ఎవరి సైడ్? హరీష్ గారు బంధువులా? శ్రేయ గారు మదరా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? కాదండి, నేను నిజంగా ఎవరు అమ్మాయి అనుకున్నా. నేను ఆంటీ అనుకున్నా. ఏమిటిది? కాదండి, నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పాను? మైక్ ఎవరి దగ్గర ఉంది? అదిగోండి వాసు గారు, మీరు నిజం చెప్పారండి. నిజమే కదా చెప్పా. ఇంత అందంగా ఉంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను. పెళ్లి కూతురు మదర్ అంటే అసలు నాకు. చెప్పండి. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేసి ఇలా. ఎనీవేస్, కానీ ఒక క్రేజ్ లేండి. పెళ్ళిళ్ళు అయినప్పుడు మనం యంగ్గా ఉండడం అన్నది ఒక క్రేజ్ కదా. ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ చూడండి. మా పిల్లోడిగా పెళ్ళి అయ్యేసరికి మాకు మొత్తం తెల్లగా అయిపోతాయి అనమాట. అప్పుడు మేము డాన్సులు వేయలేము, ఏమి వేయలేము. అంతే, మూల కూర్చొని చూడటమే ఫంక్షన్లన్నీ. డాన్సులు కూడా అయితే సరే. అయితే స్వామి గారు ఫ్యాన్స్ అని అందరూ. మరి ఈయన పవన్ కళ్యాణ్ అవునా కాదా? అవునండి. అబ్బా, ఇప్పుడు ఈయన పేరేంటో చెప్పనా? సమంత. కరెక్ట్ జోడి కదా. డైలాగ్ ఏంటి అంటే, స్వామి నదికి పోలేదా? ఓకేనా? ఓకే, స్వామి నదికి పోలేదా? మీ డైలాగ్ ఏంటి? కాదు కాదు, మీ డైలాగ్ ఏంటే, మధ్యలో నీ ఉండగా నదికి నేనెట్లా పోదును అంటారనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ కర్రతో పని లేదు. ఇంద్రుడు ఎంటర్ అయినప్పుడు కర్రతో పని ఉంటుంది అనమాట మనకి. ఈ రోజు మనం ఇంద్రుడిని ఎంటర్ చేయట్లా. ఈ ఒక్క డైలాగ్ చెప్పండి చాలు. ఓకే, స్వామి నదికి పోలేదా? మదిలోనే ఉండగా నదికెలా పోతాను? కాదు, మీరిద్దరు ఫ్రెండ్సా ఇంకేమైనా చెప్పండి, నాకు డౌట్ ఉంది. వామ్మో, విడదీయరా అని బంధమా? సరే, వీళ్ళిద్దరికి ఒక మంచి సాంగ్ పెడదాం. అంటే ఇప్పుడు ఆయన పక్కన నిలబడినంత మాత్రాన మీరు సంసారం వరకు వెళ్ళిపోతారా? మీ ఆవిడ ఏమైపోతారు? ఇక్కడ ఎంత సంసారికం అంటే మంచోడు, మీరు చెప్పినట్టు వింటాడు అని. మీరు సంసారం అంటున్నారు, ఆయన పట్టుకుంటున్నారు, నాకు అర్థం కాల. ఓకే, ఎనీవేస్ మళ్ళీ కరెక్ట్ గా చెప్పండి. స్వామి నదికి పోలేదా? నదిలో నీ ఉండగా నదికెలా పోదును? అబ్బా, ఇప్పుడు అంటావా మామా, అంటావా మామా, సంసారం అంటున్నారు ఈయన. కెమిస్ట్రీ వెరీ గుడ్. అన్ని సబ్జెక్టులు కలుస్తున్నాయి అక్కడ. యా, ప్లే తెలుపు నలుపు కాదు నీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే సార్ మగ బుద్ధి ఒకరు బుద్ధి అంటావా అమ్మావా. పల్సర్ బైక్ ఇప్పుడు. ఓకే,
ఆడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను తాను బాబా నేను ఆడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను తాను అండ్ అఫ్ కోర్స్ మొత్తం క్రౌడ్ మొత్తం కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నారు. నాకు శ్రేయ చెప్పింది మీరు ఎంజాయ్ చేస్తారు మా ప్రోగ్రామ్ని అని. సో నాకు అనిపిస్తుంది, నాకు ఎంజాయ్మెంట్ ఛాయలు కనిపిస్తున్నాయి. చాలా ఈవెంట్స్లో సింక్ అవుతున్నాయి, అయితే అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ క్రౌడ్ ఇన్వాల్వ్ అయితే మనకి ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఉంది, మనం ఆ ప్లేస్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో అంటే ఎంతో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకోకండి, 25-30 ఏళ్ళు వెళ్ళేది రండి స్టేజ్ మీదకి. రెబల్ లేడీ నేను అది చెప్పేశాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. అది డిఫరెంట్గా చెప్పండి ఏదైనా. మా ఆయనకి కోపం ఎక్కువ, కానీ కోపం తర్వాత మళ్ళీ తొందరనే కూల్ అయ్యి మళ్ళీ సారీ చెప్తారు. తర్వాత మా ఆయన సారీ చెప్పకపోతే మీరు ఒప్పుకోరు కదా. కొంచెం హ్యూమానిటీ ఎక్కువ. సరే ఏమండి మా ఆయన ఎక్కడండి? ఫస్ట్ మీరు ఏం మాట్లాడినా ఫస్ట్ ఖచ్చితంగా మా ఆయన చెప్పాలి. ఒకటి మీ ఆయనకి కోపం ఎక్కువ అయిపోయింది, అదొకటి అయిపోయింది క్లోజ్. మళ్ళీ ఏం మాట్లాడినా మళ్ళీ చెప్పాలా? రెడీ? మా ఆయనకి కోపం ఎక్కువ, కూల్ అవ్వడం కూడా తొందరనే అవుతారు. మా ఆయనకి సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం, లైక్ డొనేషన్స్ అవి బాగా చేస్తారు. ఇంకోటి మా ఆయనకి వాళ్ళ మమ్మీ అంటే బాగా ఇష్టం, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకా మా ఆయనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా మెయింటైన్ చేయడం, రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకోటి మా ఆయన మా ఆయన చాలా స్పోర్టివ్. ఓకే, వెరీ గుడ్. అయితే నేను మంచి క్వాలిటీస్ అన్నాను, పాప ఆవిడ వెతుక్కొని మంచి క్వాలిటీస్ చెప్తున్నారు. అలా కాదు, మీ ఆయన కోసం చెప్పండి, మంచో చెడో కొంచెం ఫన్నీ వేలో చెప్పాలా. ఓకే, మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎక్కడే సార్? ఎక్కడ? సంజయ్ గారు హస్బెండ్ ఎక్కడున్నారు? పేరేంటి? చంద్రశేఖర్ గారు. ఎక్కడున్నారు చంద్రశేఖర్ గారు? ఇప్పుడు ఇవ్వండి మీకోసమే వీడియో తీసుకుంటున్నారా? రావాలి, మీరు మీకోసం చెప్తున్నప్పుడు మీరు ముందుకొచ్చి ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా? మైక్ దగ్గర పెట్టుకోవాలి, ఇంకా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. మా ఆయన చాలా అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉంటుందండి. కోపం వచ్చినా ఇమ్మీడియట్ గా సెట్ చేసుకుంటాడు. మా ఆయన ఎవ్రీథింగ్ లో అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. దేనికి కూడా డిస్టర్బ్ చేయకుండా తను సెట్ చేసుకుంటాడు. నా విషయంలో కానీ తన విషయంలో, పిల్లలు ఎనీ విషయంలో. ఒకటే సెంటెన్స్, ఎక్కువ చెప్పకూడదు. మీ ఆయన పక్కన అంతే చెప్పాలి. మా ఆయన చాలా పంచోడు. మా ఆయన కోపం వచ్చినా తొందరగా సెట్ చేసుకుంటాడు. మా ఆయన పిల్లల విషయంలో కానీ కోఆపరేట్ చేస్తాడు. మా ఆయన ప్రతిదీ తను అడ్జస్ట్ చేసుకుంటాడు. మా ఆయన టూర్లు ఎన్ని తిరిగినా నన్ను డిస్టర్బ్ చేయడు. నెక్స్ట్ చెప్పేస్తున్నారు అందరూ. నా పేరు గీత. మా ఆయన వంట బాగా చేస్తాడు. ఇది కదా కావాలి అది. మా ఆయన ఎక్కడ అమ్మాయిలు దొరికినా సైట్ కొట్టడానికి ట్రై చేస్తారు. ఎక్కడ మీ ఆయన ఎక్కడికి? పిల్లల్ని చాలా ఎఫెక్షన్ గా చూసుకుంటారు. ఎవరు? మా ఆయన. మా ఆయనకి ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టం. మగపిల్లలు పుట్టారా మీకు? అందుకని. నెక్స్ట్ పర్లే చెప్పండి అంటున్నారు. మా ఆయనకి నేను ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఇష్టం. వెరీ గుడ్. మా ఆయనకి నేను ఎప్పుడు కూల్ గా ఉండాలి, రిలాక్స్ గా ఉండడం ఇష్టం. అంటే అది ఇది ఒకటే మేడం, నవ్వుతూ ఉండడం అన్న ఒకటే, కూల్ గా రిలాక్స్ గా ఉండడం ఒకటే కాదు, ఇంకొక పాయింట్ కావాలి. నేను తింటూ ఉంటే తను సర్వింగ్ చేసింది తినడం అంటే చాలా ఇష్టం. వడ్డిస్తారు, వడ్డించడం ఇష్టం. ఓ సూపర్. నెక్స్ట్ ఎప్పుడు మా ఆయనకి ఎప్పుడు ఇంట్లో అందరం సరదాగా ఉండడం, పిల్లలు అందరూ ఎంతో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. ఇంకొక పాయింట్ ఏం చెప్పట్లేదు అసలు, చూసారా తెలివిగా ఎన్ని తెలివితేటలు. హరీష్ గారికి మీ తెలివితేటలు వచ్చినట్టున్నాయన్ని. నెక్స్ట్ మా ఆయనకి ఎప్పుడు ఫ్రెండ్స్ తో అందరితో కలిసిమెలిసి ఉండడం చాలా ఇష్టం. అంతేనా సార్? అంతేనా? అలవాట్లు ఏమి లేవండి. ఉంటే ఊరుకుంటారా? అక్కడ నవ్వుతున్నారు పాపం మా ఆవిడ. ఆయన ఒక సార్ 5 పాయింట్లు చెప్పండి అంటే ఏం లేదమ్మా ఒక పాయింట్. మా ఆవిడ చాలా అమాయకురాలు, ఆయన ఒకే ఒక డైలాగ్ చెప్తారనమాట.
మేడం ఇప్పుడు మీరు రెడీయా? మీ ఆయన ఎంత సిగ్గు, చిలిపి చిలిపి చిలిపి. మేడం మీరు ఈ ఒక్క డైలాగ్కి మైక్ ఆగిపోయింది మేడం. ఎందుకంటారు శ్రీనివాస్ సార్? ఏం సార్ ఏమైంది? మైక్ ఆఫ్ అయిపోయింది ఆ ఒక డైలాగ్ వినేసరికి. నెక్స్ట్ ఈసారి ఏం పోద్దాం చూద్దాం. 24 క్యారెట్లనే మనకు కల్తీ వెళ్తుందేమో కానీ మా ఆయనలో వెళ్ళదు. మా ఆయన నేను ఏది అడిగినా కాదన్నాడు. కేరళ మీరే అడిగారా? నేనే అడిగా. మా ఆయన నాకు తగ్గట్టుగా ఈడు జోడుగా అందంగా ఉంటాడు. ఆహా మా ఆయన అందరినీ బాగా చూసుకుంటాడు. పిల్లల్ని, వాళ్ళ మమ్మీని, పేరెంట్స్ ని, రిలేషన్స్ ని అందరినీ బాగా చూసుకుంటాడు. బయట లేడీస్ కూడా బాగా చూస్తాను. అందరికంటే నన్ను అంటే మీకు ఫస్ట్ చెప్పా మా ఆయన బుద్ధిమంతుడు అని. బుద్ధిమంతుడు అంటే లేడీస్ ని చూడడం. మేడం కృష్ణుడు బుద్ధిమంతుడా కాదా? కాదు. నేను కృష్ణుడు బుద్ధిమంతుడు కాదా? మేడం సార్ కన్నయ్య మేడం. కాదు కాదు. మరి ఎవరు శ్రీరాముడా? రామయ్యన్న ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్నన్న అంటాడు కానీ ఎవరు అందుకే నా సార్ ఏం చేసిండు సార్. ఆడపిల్లలు అమాయకులు సెట్ అయిందా లేదా? అయింది కదా. అలాగా మేము లేడీస్ అందరూ అమాయకులం సార్. ఎనీవేస్ కానీ యూనివర్సల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతి వైఫ్కి హస్బెండ్ రాముడిలానే ఉండాలి. కొడుకులు మాత్రం కన్నయ్యతో కంపేర్ చేస్తారు. నా కన్నయ్యలు కొడుకులు కన్నయ్యలు, హస్బెండ్లు మాత్రం రాముళ్ళు. ఎక్కడ న్యాయం ఇది? శ్రీనివాస్ సార్ నేను మీ సైడే మాట్లాడుతున్నా. ఏరైనా మీకే నేను సపోర్ట్. అవునా కాదా సార్? ఆయన ఇప్పుడు ఎలా చూపించాలో అర్థం కావట్లా. ఇన్నర్గా అయితే ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. అబ్బా కదా, నచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ ఆయన తప్ప అందరూ కొట్టారు మేడం. ఆవిడ కత్తులతో కాదు కంటి చూపుతో అన్నట్టు కొడుతున్నారా లేదా అని చూస్తున్నారు. ఎనీవేస్ వెరీ నైస్ బాండింగ్ మేడం మీది మీ హస్బెండ్ది. ఇంకా నెక్స్ట్ వరుసలో మా ఆయన మంచి ఇటాలియన్ చెఫ్. అవునా? అయితే ఒకరోజు వంట కార్యక్రమం పెడదామండి. నెక్స్ట్ నాకు మాత్రమే చేస్తాడు. నీకే ఆల్రెడీ మడతెట్టేసినట్టున్నారు సార్ కూడా. నెక్స్ట్ మా ఆయన ఏదైనా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్టే తెచ్చుకొని ఇచ్చేస్తాను నాకు ఏం కావాలి. అంటే అడిగే వరకు అంత ఛాన్స్ తీసుకోరు అనమాట. వెరీ గుడ్. నా ఫొటోస్ తప్ప ఏమి ఉండవు గ్యాలరీలో, నన్నే చూస్తాడు మా ఆయన. మీ ఆయనకి మీ ఫొటోస్ తప్ప గ్యాలరీలో ఏమి ఉండవు. తర్వాత ఆయన రెండో డైలాగ్ కూడా ఆవిడే. నెక్స్ట్ ఎక్కడ ఇంతగా మహాన్ భావుడు పురుషోత్తమ. నెక్స్ట్ నిజమే బయటకు అలాగా కనపడతారు అంతే. చెప్పండి మొత్తం అలానే. నెక్స్ట్ ఇంకో లాస్ట్ డైలాగ్ మీ ఆయన. చాలు ఆయనకి ఈ రోజు భోజనం అక్కర్లా, చాలు. చెప్పండి మేడం. చెప్పడానికి ఏం రావట్లేదు మేడం, చూస్తే మర్చిపోతున్నానండి. అందుకే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఆయన ఎప్పుడో మీరు చీర అడిగా ఉంటారు, కొనలేదు, గుర్తుకు తెచ్చుకోండి. లేదు మేడం, ఏది అడిగినా ఇప్పిస్తారు. అవునా? ఇంత మంచి వాళ్ళు ఉంటే ఎలాగో ఏంటో. చాలా క్యూట్ గా ఉంటారు మెయిన్. నాకైతే మీకైతే చాలా మంచోడు, చాలా అమాయకుడు. మీ ఆయన చెప్పండి. చాలా అమాయకుడు. మా ఆయన అందరినీ నమ్మేస్తాడు. ఎవరేది చెప్పినా ఆయన చేస్తాడు. నేను చెప్పింది తప్ప. నేను చెప్తే కదా కిక్. తర్వాత నిజంటే ఎవరిని హర్ట్ చేయడు అసలు. అంతే. మిమ్మల్ని మాత్రం చేస్తారు చెప్పింది. నేను అంటే నా మీకు స్వతంత్రం కాబట్టి చేస్తారు అంతే. అంతే. ఎవరిని అనలేడు కదా. వెరీ గుడ్, సూపర్ సార్. మీ ఆవిడ చెప్పిన మాటే వినండి, ఎవరు చెప్పిన మాట వినొద్దు. ఫైనల్ అది ఇప్పుడు అసలు అది రాదు. ఎందుకు రాదు? 5 years అవుతుంది వినాడు అట్లా. అలా ఏం కాదు, తర్వాత నెక్స్ట్ జోన్ వస్తుంది. వినడానికి మంచోడు కాదని కాదు, చాలా మంచోడు. అందరి వాడు
ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి. మామ అవుతారా? మీ నాన్నగారు. ఓకే, అల్లుడు సపోర్ట్ అయితే అల్లుడు సపోర్టే కదా మీరు? అందరు వాడే అంట. మీరెందుకు మేడం అందరూ అయిపోయి మీరు ఒక్కరు ఉండిపోతే ఎట్లా చెప్పండి? రండి. ఎస్కేప్ అవ్వడానికి లేదు, నేను వదిలినా వాళ్ళు వదలట్లా. మీరు కొత్తగా చెప్పండి. ఆవిడ చెప్పారు కదా అందరు మాట అంటారు, నా మాట అంటారు, మీకు కొత్తగా అనిపించింది. అందరు ఫ్రెండ్స్ కాబట్టి అది మాత్రం కామనే కదా. ఇంట్లో భార్య మాట అంటే అవసరం అంటే వింటారు, కానీ ఏది వినాలో అది వినరు. మీ ఆయన పేరేంటి? గోపిరెడ్డి. గోపిరెడ్డి. గోపిరెడ్డి గారు ఎక్కడున్నారు? ఈవిడ ఈ కార్యక్రమం పెట్టి మా ఇద్దరికి పుల్లలు పెడుతుంది అనుకుంటున్నారా? పర్లేదు, చెప్పండి మేడం, చెప్పండి మేడం, నేనున్నాను, చెప్పండి మేడం, మీకు ఎందుకు చెప్పండి. ఏం చెప్పాలండి, మా ఆయన బంగారం. కాదు, ఈ బంగారాన్ని అన్ని తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకోవాలో అందరు ఇదే చెప్తున్నారు, మా ఆయన బంగారం, మా ఆయన బంగారం, మా ఆయన బంగారం. బంగారం బంగారం అనే చెప్తారు కదా. తర్వాత మీ ఆయన ఒక్కటి చెప్పండి. మీ ఆయన మా ఆయన ఫ్యామిలీకి బాగా టచ్, అందరు ఫ్యామిలీ కొంచెం కలిసి ఉండాలని, ఫ్యామిలీ అటాచ్ బాగుంటుంది. వెరీ గుడ్. పిల్లలు కానీ అల్లుళ్ళతోని. అల్లుళ్ళ అంటే అక్క పిల్లలు. ఓకే ఓకే. అందరితో కలిసి ఉండాలని ఇంట్రెస్ట్ బాగా ఫ్యామిలీ. ఈవిడ బాగా కవర్ చేస్తున్నారండి, నాకు అర్థమైపోయింది. కవరింగ్ కాదు, అడిగినా ఇప్పుడు పాజిటివ్ కాదు, అసలు నేను ఓన్లీ నెగిటివ్స్ అడగాల్సింది. అసలు నెగిటివ్స్ అంటే ఎవరు ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అంతే అనట్లేదు. లేట్ నైట్ వస్తారు, కష్టపడి పని చేసుకోవాలండి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తో ఉండాలి. ఇంకా అన్ని మీరు ఏమేమి అర్థం చేసుకుంటారు, అది మగజాతి హక్కు అండి. అది ఇది నేనే ఎంకరేజ్ చేస్తున్నా, మగజాతి హక్కు, అది ఎవరేం చేయలేరు. ఎనీవేస్ అనుకున్నాను నేను, కానీ మనకి నేను చెప్పా కదా, ఆవిడ ఎందుకు ఆగాలి, ఆవిడ కూడా చెప్పాలి కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. రెడీ, మైక్ దగ్గర పెట్టుకోండి. మా ఆయన కేరింగ్ ఎక్కువ, లేదంటే పిల్లలన్నా మంచివాడు. రంగస్వామి గారి కోసం కొత్తగా వినాలనిపిస్తుంది. ఆవిడ చెప్పేసినట్టున్నారు. మీ హస్బెండ్ పేరేంటి మేడం? రాజు. రాజు గారు చెప్పండి. మా ఆయన కుకింగ్ బాగా చేస్తారు. వెరీ గుడ్. మా ఆయన మా పాప అంటే చాలా ఇష్టము. మీరు కాదా? నాకు 20 వయసు నుండి తనకి సక్సెస్ గా ఏమన్నా చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. ఇంకా మా ఆయన కోపం వస్తే నవ్విస్తే కోపం కరిగిపోతుంది. ఇది ఒక టెక్నిక్ అయితే. నాకు కోపం రావాలంటే రాదు. వెరీ గుడ్, సూపర్ అండి. మీ ఆయన వంట బాగా చేస్తారు, అది నచ్చింది నాకు. రండి రండి. మా ఆయన ఎంత కష్టం వచ్చినా తట్టుకొని ఇది చేస్తాడు. మీ పక్కనే ఉంటారు? మా పక్కనే ఉంటారు. మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు. ఎవరు? మా ఆయన. మా ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ? అందరినీ. ఏంటి స్వామి గారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు ఏంటి, ఏరైనా అందరినీనా? అదే తెలుసు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, బయట వాళ్ళని ప్రేమిస్తారని చెప్తున్నారు మీరు. స్వామి గారు ఏమిటండి మీరు అందరినీ ప్రేమిస్తారా? మేడం ఒకరిని కాదా? ఊ అంట, ఆమె చూసారా ఒప్పేసుకుంటున్నారు. నెక్స్ట్ పిల్లలంటే కూడా చాలా ఇష్టం. వెరీ గుడ్, సూపర్. ఎనీవేస్ మొత్తం మీదకి ఆయన కాన్సెప్ట్ అయిపోయింది, చెప్పేశారా? ఓకే ఫైన్, ఆయన కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నగా ఒక మంచి గేమ్ ఆడుకుందాం, ఓకేనా? రెడీయా? ఇందాక చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9. సో ఇది చాలా ఈజీ గేము. నేను కొన్ని కమాండ్స్ ఇస్తాను, జస్ట్ ఆ కమాండ్స్ని ఫాలో అవ్వడమే, ఓకేనా? రెడీయా? ఇడ్లీ అంట, ఐడియా ఉంది కదా గేమ్? ఇడ్లీ అంట, ఇడ్లీ వేయాలి. జస్ట్ 2 చేతులను యూజ్ చేద్దాం. ఇడ్లీ,
ఓకే, అలా పెట్టి వచ్చండి. ఇడ్లీ, దోశ తెలుసు కదా, దోశ మీద దోశ అలా ఇలా ఇలా కదండి వేస్తారు. వంట మీ ఆయన చేస్తారా ఇంట్లో? దోశ చెప్పండి. దోశ 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 ఉంది కదా, మర్చిపోరు కదా. సరే చూద్దాం అయితే. ఇడ్లీ, దోశ, వడ. ఇది వడనా? ఆవిడకి అక్కడ ఆరిపోయిందంట. ఆరిపోతే కొడతారు, లేదు అంటే కొట్టరు. ఆవిడ మిస్ అవ్వలే, మిస్సెస్ అయ్యారు. రెడీ? దోశ, 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 ఇడ్లీ. మళ్ళీ మీరు రండి, అయిపోయారు. ఇప్పుడు అవుట్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఆయనకి ఐ లవ్ యూ చెప్పాలి. రండి, ఎక్కడున్నారు? పేరు చెప్పి ఐ లవ్ యూ చెప్పండి చాలు. ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు? కదా, దాన్ని రివర్స్ గా పిలుస్తాను. ఇగో ఇదేంది ఇది? నేను ఎప్పుడు చూడలే. పేరు ఎలా కూడా మారుస్తారా? నిజంగా అలాగే పిలుస్తారా? మీరు జోక్ చేస్తున్నారు కదా. వామ్మో, ఏంటి అలా ఏం కాదు, వాళ్ళ ఆయన చాలా మంచోడంట. గోపి గారు రండి. ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా. నేను చాలా ప్రోగ్రామ్స్లో ఫ్లవర్ ఇచ్చి చెప్పండి అంటే లేదు లేదు నేను సిగ్గుపడుతూ అటు తిరిగి చెప్తా అంటారు. ఇప్పుడు మామూలుగా చెప్పండి అంటే ఫ్లవర్ ఇవ్వండి చెప్తాను అంటున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఫ్లవర్ కూడా ఉందన్నమాట. ఉండండి, ఆవిడ చెప్పాలి, గట్టిగా వినపడాలి కదా. అక్కడ నిలబడండి ఆవిడకి ఆపోజిట్ గా, లేదంటే కన్ఫ్యూజన్ లో ఆవిడ నాకు ఇచ్చేస్తారు. ఇదిగోండి మైక్, గట్టిగా చెప్పాలా. పిగో, ఎవరు చెప్తున్నారు? వినపడలే మాకు. మళ్ళీ 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 పిగో ఐ లవ్ యూ. కాదు పాపం, ఆయన ముళ్ళెళ్ళి ఆకు మీద ఆ పువ్వు ఇవ్వండి, ఇంకెవరికైనా అవసరం పడుతుందేమో. ఓకే, రెడీ. నెక్స్ట్ ఇడ్లీ. పొద్దున్న ఏం తిన్నారు? ఇడ్లీయేనా? వెరీ గుడ్. టీ, ఇడ్లీ, టీ, కాఫీ. ఏమో కన్ఫ్యూజ్ అవుతారేమో అని ముందు మీరే నోరేసుకుని పడిపోతున్నారు నా మీద. దోశ, టీ, ఇడ్లీ, దోశ, దోశ, టీ, వడ. మీరు అవుట్ అండి. శ్వేత గారు, మీ ఆయనేరి? వాసు గారు రావాలా? ఇక్కడి నుంచి చెప్పేస్తారా? నాకు రాదక్క అట్లా. రాసు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి ఆయన తరపు నుంచి. నెక్స్ట్ దోశ, ఇడ్లీ, దోశ, ఇడ్లీ, దోశ, దోశ, ఇడ్లీ, వడ. దోశ, ఇడ్లీ, దోశ, వడ. కదలకూడదు. టీ, వడ, టీ, వడ, దోశ, టీ, ఇడ్లీ, టీ, వడ, ఇడ్లీ. కన్ఫ్యూజ్ అయ్యారు. రండి, చెప్పండి మీ ఆయనకి ఐ లవ్ యూ. కోటి జన్మలకైనా కోరేదొకటే, నాలో ఎప్పుడూ సగమై నీవుండాలి. ఓహో ఈ జన్మకైనా నీ వెన్నెలే. వాళ్ళు అందుకుంటారు. ఉండని ఉండని ఎన్నో జన్మల బంధం నీది నాది. మాయనది నాది, నీది కాదు. ఎన్నటికీ మాయని మమత నాది నీది. అయిపోయిందండి. ఏంటి ఏది మీ ఆయన అక్కడ? పర్లేదు, మీ ఆయన పట్టుకెళ్ళిపోతున్నాను నేను. ఇంకా ఇడ్లీ, దోశ అయిపోయి.
దొంగ, నాటి, ఇందాక పరిచయం అయ్యారు రంగస్వామి గారి కోసం. ప్రపోజ్ చేస్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? కత్తులతో కాదు, డైలాగ్తో వేసేస్తానంటారా? ఏం చెప్తారు? ప్రపోజ్ చెప్పండి. ఇప్పుడు మీరు అంటారా స్వామి నదికి పోలేదని? ఏమండి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అంటారా? లవ్ యూ టూ అంటారండి? లవ్ యూ టూ అనరా? కాదండి, ఇక్కడ థ్యాంక్ యూ చెప్తున్నారు, లవ్ యూ టూ చెప్పనంటున్నారు. మరి లవ్ యూ టూ ఎవరికి చెప్తారు? చెప్పేటప్పుడు చెప్తామండి. ఇప్పుడే చెప్పాలా? అబ్బో, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఆ పువ్వు ఇడ్లీ, దోశ, ఇడ్లీ, దోశ, టీ, వడ, దోశ, ఇడ్లీ, వడ. అయ్యో మేడం, సార్ రావాల్సిందే, ఇప్పుడు రావాల్సిందే సార్, తగ్గేదేలే. మీరు పిలుస్తారా, మమ్మల్ని పిలవమంటారా? ఏమండి, నాకు కాదు, నాకు కూడా వినిపించలేదు, నిజంగా కరెక్టే చెప్పారు. పిలవండి మేడం. కోపం వచ్చినప్పుడు ఏమండి అంటారు కదా, అలా పిలవండి మేడం. ఏమండి, అసలు ఆయన రారంట సార్, ఆవిడ అరవకుండానే రండి సార్. స్టార్ట్ చేసుకుంటున్నాము. హరీష్ గారి అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ఇప్పుడే కొత్తగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోబోతున్నారు. మేడం ప్రపోజ్ చేస్తున్నారు. సార్ అందానికి ముగ్ధురాలైపోయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. చెప్పండి మేడం. ఏమండి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూనా కాదు, బావా అంటారా? అలా కాదు, ఒకసారి బావా అని చెప్పండి. కాదు, బావా అని పిలుస్తారు. ఒకసారి ఫ్లవర్ ఇచ్చేయండి. సూపర్, చెప్పండి మేడం ఒకసారి. అబ్బా, ఎంత అసలు బావా అన్న వర్డ్ ఎంత క్యూట్ అండి, ఎంత బాగా చెప్పారు. కాదు సార్, మీరు చెప్పరా సార్? చెప్పండి సార్. ఏమో అమాయకులు అనుకుంటున్నా, ఎంత మంచోళ్ళు మీరు. రెడీ, స్టార్ట్. ఫీల్ మై లవ్. వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్. తర్వాత ఇంకొకరు ఉన్నారులేండి, ఇంకో జంట. రండి, మిగతా బ్యాచ్ వచ్చేయండి. ఇడ్లీ, టీ, వడ, టీ, వడ, టీ, దోశ, వడ, టీ. అయిపోయింది. సార్ ఎక్కడ? హరీష్ గారి మేనత్త. హరీష్ గారి మేనత్త, మేనమామ, చాలా పవర్ఫుల్ రోల్స్ అన్నమాట పెళ్లిలో. ఎక్కడ మేనమామ గారు? సార్ మీరేంటి సార్ ఏదో ఒక యాంగిల్లో కృష్ణ గారిలో కనిపిస్తున్నారు నాకు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనలా ఉన్నారు మీరు నిజంగానే. సార్ మీరు ప్రపోజ్ చేస్తారా, మేడంతో ప్రపోజ్ చేపిస్తారా? ఏదైనా ఓకే, సమరానికి సిద్ధం అంటున్నారు ఆయన. కెమెరామెన్ గారు, జెంట్స్తోనే కానిచ్చేద్దాం అంటారా? ఏరైనా ఓకేనా? చెప్తారా? ఓకే, రెడీ. సూపర్. వచ్చిందా ఫోటో? వచ్చిందా? వీళ్ళకి టఫా? సరే, టఫ్. డాన్స్ రిలేటెడా, నార్మలా, అన్ని మిక్సా? సరే అయితే డన్. బ్రో ఇప్పుడు నేను మీ అందరికి ఒక డాన్సింగ్ గేమ్ పెడుతున్నాను. సో డాన్సింగ్ గేమ్ ఏంటి అంటే స్టాచ్యూ గేమ్. మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము. సాంగ్ ప్లే చేసినప్పుడు మంచిగా డాన్స్ చేయాలి. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ లా చేయాలి. ఎవరు బాగా చేస్తారో చూస్తాం, మేము ఇక్కడ జడ్జ్ చేస్తాం.
సాంగ్ ఆగిపోగానే మీరు ఏ పోజ్లో అయితే ఉన్నారో ఆ పోజ్లోనే ఆగిపోవాలి, స్టాచ్యూస్లో ఉండాలి. నేను వచ్చి డిస్టర్బ్ చేస్తా, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ గ్యాంగ్లో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు, చెప్పలేదు, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ముసలాళ్ళు ఆడకూడదా ఏంటి? చెప్పు. చెయ్యండి, కుమార్ రెడీ, కుమార్. అంతే, ఎక్కడో అక్కడ అలా ఆగిపోవాలన్నమాట. అలా ముందుకు రండి వెనక్కి రండి అంటే పనిష్మెంట్ ఇచ్చి బయటికి పంపించాల్సి వస్తుంది మీ ఇద్దరు. ఓకే ఫైన్ బ్రో, సాంగ్ ప్లీజ్. రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు రెడీ, కమాన్. అలానే ఉండాలి, ఇది ట్రయల్ కాదు, నిజం. మీరేంటి గాంధీ తాతలాగా కళ్ళద్దాలు, చేతిలో కర్ర. హరీష్ గారు 1 2 టచ్ చేయకూడదు, 3 4. ఓకే, ఈయన ఏంటి తేడాగా ఉన్నాడు ఇందాక్కడి నుంచి? ఆయన ఎందుకు చూస్తున్నారు? ఇదిగోండి కళ్ళద్దాలు పెట్టుకోండి. నవ్వుతున్నారు మీరు. హలో, అయిపోయింది, రండి. ఈవిడ అవుట్, రిలాక్స్. మీ పేరు? కీర్తి గారు. హరీష్ గారి ఫ్రెండా, కజినా ఏంటి? హరీష్ గారి ఫ్రెండ్ కీర్తి గారు. ఈవిడికి ఏమి ఇద్దాము పనిష్మెంట్? ఓకే, డాగ్ లాగా అరుస్తూ వెళ్ళిపోవాలి. రెడీ, కమాన్. ఫాస్ట్ గా, కమాన్. బాబు ఏంటది? బాబు నెక్స్ట్ నుంచి ఇద్దరు ముగ్గురు కుర్చీని మాట్లాడబెట్టి, కుర్చీని మాట్లాడబెట్టి. గారు ఏంటండి పట్టుకున్నారు? స్టెప్ అయ్యమంటే ఇప్పుడు అవుట్. రండి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూసారు? నేను డిస్టర్బ్ చేస్తే అవుట్ అంటే నమ్మేస్తారా? రండి రండి, అయిపోయింది. సాయి గారు ఇద్దరు రండి. ఇంకెవరు అవుట్? నేను రిలాక్స్ అని చెప్పలా. సాయి గారు అవుట్, ఈయన అవుట్, అంతే, రిలాక్స్. మీ ఇద్దరు రండి ఇక్కడికి. ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఏంటి అంటే, మీరు మీ ఆవిడని ఎత్తుకోవాలి, మీరు హరీష్ గారిని ఎత్తుకోవాలి. రండి 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 సార్, రండి. ఫస్ట్ ఈ జంటను పంపించేసి మీ జంట దగ్గరకు వస్తా. ఎత్తుకోండి, కమాన్ కమాన్, ఎత్తుకోండి. ఏంది ఎక్కేది? అదేదో సినిమాలో బాబు మోహన్ కొండను ఎత్తుతానంటే ఇలా నిలబెడతాడు, కొండను తీసుకొచ్చి చెయ్యి మీద ఎట్టమంటాడు, అట్లా ఉంది. ఎత్తండి సార్. ఎవరంట నిన్ను ఎత్తుకుంటుంది. పాపం, పోనీ ఎక్కండి. పాపం ఆయన ఫీల్ అవుతున్నారు కదా. ఇక్కడ కూర్చోబెట్టుకుంటారా? జట్ట అటవి ఎక్కండి. మొత్తం మీదకి సాధించారు. రండి. తమ్ముడా, అసలు నేను ఎలా ఇచ్చాను అసలు? సూపర్. రండి. అన్నయ్య అంటే ఎంత ప్రేమో ఇప్పుడు తెలుస్తుంది.
ఇప్పుడు తెలుస్తుంది అన్న మీద ఉన్న ప్రేమ. సూపర్ సూపర్ సూపర్. అయిపోయి రండి, మీతో రండి. రండి, కుమార్. నేను స్టెప్పులు చెప్తున్నాను మీకే. అందరూ ఒక స్టెప్ వేస్తే మీరు ఎందుకు ఒకటి స్టెప్ వేస్తున్నారు? మీ ఇష్టమా? ఏ నిఖిల్? వైట్ టీ షర్టా? మీరు అవుట్ రండి. హలో హలో, అవుట్. మీరు చెప్పారు అవుట్, అయిపోయారు. రండి. ఎక్స్క్యూజ్ మీ, హలో సార్, కింద చూసుకోండి. కీర్తి ఎవరు ఇక్కడ? ఈఎంఐ రండి, అవుట్. ఇప్పుడు అవుట్ రండి. రండి, అయిపోయింది. రండి. మళ్ళీ మీ ఇద్దరికి పనిష్మెంట్ ఏంటి అంటే కోతిలా యాక్ట్ చేయాలి. సరే, అయితే మీరేం చేస్తారు? మీరు వాసు గారికి ముద్దు పెట్టుకోండి. కమాన్. లే ఇదే చేయాలా? వాసు గారు రండి. ఇక్కడే లేండి, పర్లేదు, ఇంకెక్కడో కాదు. 4 హెడ్ రండి. ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు, ఇంకెక్కడో అనుకున్నారు అనమాట. పెట్టండి ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. రండి మరిని. అయితే డాన్స్ డాన్స్, కమాన్. ఏం చేస్తున్నారు? సాంగ్ ఎక్కడికి, మీ స్టెప్లు ఎక్కడ ఉన్నాయి? కదలేరు రండి. హలో, కదలేరు రండి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాయ్స్ బ్యాచ్ రండి. అయిపోయింది. ఎందుకు చూసారు నన్ను? ఆయన రండి. మిగతా వాళ్ళు రిలాక్స్. ఇద్దరు బయటకు వచ్చారు. అక్క తమ్ముళ్ళ వీళ్ళిద్దరికి అయితే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇద్దాం. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇద్దాం. ఏం టాస్క్ ఇద్దాము? మీరు ఆయన్ని కొట్టండి, ఆయన మిమ్మల్ని కొడతాడు. అక్క తమ్ముళ్ళే కదా, ఫస్ట్ అక్క తమ్ముడిని కొట్టాలి. అదేంటది? చిన్నప్పుడు అలాగే లాగి పెట్టి కొట్టేవారా? అలా కాదు, మా కినపాడులా వినిపించాలి. చెయ్యి పెట్టి కొట్టారా? అలా కాదు, 2 చేతులు ఇటు పెట్టండి. ఆ హ్యాండ్తో కొట్టండి, ఈ హ్యాండ్ ఇక్కడ ఉంచండి. కొట్టండి గట్టిగా, సౌండ్ రావాలి. మరి సౌండ్ రావాలి. ఇప్పుడు మీరు కొట్టండి, పాట మనాలి. చూసారా మీరు కనికరిస్తే వేసేసారు మీ తమ్ముడు మిమ్మల్ని. అయిపోయింది, వెళ్ళిపోండి. రెడీ? అమ్మాయ వాసు గారు డాన్స్ చేయండి. కమాన్, కుర్చీ మడత పెట్టి. కుర్చీని మడత పెట్టి. నవ్వేసారు. అయిపోయింది, రండి. అవుట్. నిజంగానే అవుట్ అండి బాబు. ఇప్పుడు నిజాలు చెప్పిన నంబరు, కానీ అవుట్. మీరు రండి. ఇంకెవరు? వాసు గారు కళ్ళు కదిపారు. అవుట్ రండి. ఏంటి అవుట్? హలో, నిజంగానే అవుట్. ఏంటి మీరు అలా ఉంటే పొట్ట కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి మీరు. ఇదిగోండి, ఇదంతా కలుపుతున్నారా? వాసు గారు అవుట్ రండి. హలో, అయిపోయింది, నిజంగా అవుట్ అండి. హలో, ఇద్దరు అవుట్. వాసు గారు మీరు కూడా అవుటే, కళ్ళు ఆరిపారు. రండి.
కాదు, ఈయన ఎలిమినేట్ అయిపోయారు, అవుట్ అయినా. రిలాక్స్ అంకుల్, మీరు అవుట్ అంకుల్, రండి ఇక్కడ రండి అంకుల్, రండి అంకుల్. అవుట్, మీరు కళ్ళు ఎందుకు ఆరిపోయారు, ఇట్టు అన్నారు. రండి, అవుట్. ఇక్కడ ఎవరు, మీ ఇద్దరు కదా, వీళ్ళిద్దరికి ఏ టాస్క్ ఇద్దాం? కపుల్ డాన్స్. కరెక్ట్, మీ ఇద్దరు కపుల్ డాన్స్ చేయాలి. వీళ్ళంటే రెడీ అయిపోయారు. ఓకే, రెడీ. వెరీ గుడ్, కపుల్ డాన్స్ అంట. చూడండి. గోరింట పూచింది గోరింట ఆంటీ పాడారు ఇందాక. గొడవి మీటి పర్లేదు, ఓకే. మా అమ్మాయిలు ఏంటి పొగేసేస్తున్నారు వీళ్ళు. Continue the song. Come on. Hands raise everyone. Hands raise everyone. Come on. దానికేమో మేకలిస్తేవి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తేవి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే. నాకిచ్చిన నేను ముట్టుకోవచ్చు. న్యూ జాయినింగ్ నెక్స్ట్ రౌండ్ లాగా. సార్ మీరు అవుట్ సార్. మీ వాచ్ కూడా అయిపోయింది. ఏంటిది ఏదో చూపిస్తుంది, అయిపోయింది. కంకణమా? ఏది, ఎక్కడ? ఇదేదో బాగుంది. మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ ఇది రావట్లా. రావట్లా. అవుట్ అవుట్ అవుట్. అమ్మాయ, నేను ఎక్కడ ముట్టుకున్నా? మీకు అంకణాన్ని ముట్టుకున్నా. అవుట్ అవుట్. నవ్వేశారు, రండి, అయిపోయింది. మీరు నవ్వారు, అవుట్. రిలాక్స్. అమ్మాయిలిద్దరు అవుట్. ప్రేమగా అంకుల్. ఏమిటండి అసలు పాపం, ఆయన ఎంత అంకుల్ అయితే మాత్రం అంకుల్ అంకుల్ అంటారు వస్తున్నాను. నేను మీకు సపోర్ట్ ఉన్నా అండి, నేను మీకు సపోర్ట్ చేస్తున్నా. ఈయనకి ఏంటి ఇద్దాం టాస్క్? వాసు గారికి టాస్క్ ఏమి ఇద్దాం? కింద పడుకొని నాగిని డాన్సా? వాళ్ళు అడిగారు, నాకేం తెలుసు చారి గారు. బెల్లీ డాన్స్. కమాన్. ఏంటి మీరేంటండి బాబు ఇంత ఘోరంగా ఉన్నారు? ఏమొద్దు మీరు అలాంటి. ఆయన అడిగారని మీరు చూపించే ప్రయత్నాలు చేయకండి. కార్యక్రమం ఇంకా చాలా చేసుకోవాలి. రేపు పొద్దున్న, సాయంత్రం, ఎల్లుండి చాలా ఉన్నాయి. రెడీ, కమాన్ బెల్లీ, కమాన్. ఇంకా అంటావా? ప్లే ద సాంగ్. ఏంటి మనం ఇన్వైట్ చేద్దామా న్యూ జాయినింగ్? వాసు గారు రెడీయా? చూడండి. ఇంట్లో ఉందా? వెరీ గుడ్. చూపించు. అని తల కిందకి కాలు పైకి పెట్టి చెప్పరా. చూపిరా. చెయ్యి. ఏంటి ఎలా ఖర్చునట్టుంది? కాదు, ఆ లెగ్ అక్కడికి వెళ్ళింది. మీది ఎక్కడ ఉంది లెగ్? రెడీ, కమాన్. ఒక్కసారి కాదు, మీరు డాన్స్ చేయాలి ఇప్పుడు, అంతే. క్యాట్లీ కాదు, గట్టిగా డాన్స్ చేయాలి. ఎవరు బాగా డాన్స్ చేస్తారో చూస్తా.
చూడురా రైట్ చూడు. సార్ మీరు అవుట్ అయిపోయింది, రండి సార్. మీ టైం కూడా అయిపోయింది, రండి. ఆగిపోయింది టైం, పని చేయట్లా వాచ్. మీరేంటి ఎడమొహం పెడమొహం లాగా అటు తిరిగారు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, వినిపిస్తుందా? నీకు వినిపించట్లేదంట, అవుట్ అయిపోయాదా బ్రో? బ్రో హలో, ఇదేంటి ఇలా బిగించొచ్చాడు? తినకు కూడా కరాటే కుంపు వచ్చా ఏంటి? నిజమే అబ్బా, అయిపోయింది. ఈయనకి వచ్చి ఎవరైనా లాగొచ్చు కదా ముందుకి. నువ్వు రా, నేను ముందుకు రా కొంచెం. కరాటే మొత్తం చూపిస్తున్నాడు, అది ఆన్ టచ్. ఈ అన్న చూడు, ఈ అన్న ప్రభాస్ లెక్క కొండ లెక్క ఉన్నాడు, అసలు కష్టం. రిలాక్స్, కష్టం వీళ్ళని అవుట్ చేయటం. రిలాక్స్, థ్యాంక్ యూ. సో ఫైనలీ 4 మెంబర్స్ టాప్లో ఉన్నారు. 3 మెంబర్స్, ఈ అబ్బాయి ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఈ 3 మెంబర్స్ టాప్లో ఉన్నారు. అరే నీ పేరేంట్రా? సింధు, ఇందు, బాను, నిక్కీ, సన్నీ. సో సన్నీ ఇప్పుడే జాయిన్ అయ్యాడు కాబట్టి సో ఫస్ట్ నుంచి 3 మెంబర్స్ ఒకసారి చాలా బాగా ఆడారు, గట్టిగా క్లాప్ చేద్దాం. అండ్ నా వచ్చారా హరీష్ గారు? లిప్స్టిక్ పోద్దని భయం అండి, మా లేడీస్ కష్టాలు మీకు ఏం తెలుసు. తారాడే సిరిమువా, హరివిల్లు రంగుల్లో వర్ణాలే, చిలికిన చిలకవు లకవు పలకవు ఏమైనా ఓ మైనా. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా. మిలమిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార. మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా. Girl, you're shining brighter than the night, like a diamond star, my guiding light. Every laugh, every glance, every little sign. Chili palukula chilipiga palikina oh maina maina. Kila kila nagavula valapulu chilikina oh maina maina. I'm lost in your orbit, glad you're mine. చిలకవు లకవు పలకవు ఏమైనా ఓ మైనా. Girl, you're shining brighter than the night, like a diamond star, my guiding light. Every laugh, every glance, every little sign. చిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా.
తీసుకుంటున్నారనమాట. ఓకే, ఇదిగోండి మైక్ ఇచ్చేస్తున్నాను, మీ ఇష్టం. అందరికీ తెలియాలి కదా. ఎందుకు క్వశ్చన్లు అడగమన్నా. సారీ బేబీ, రా బేబీ వెళ్దాము. ఎక్కడంటే చెప్పండి. రాదా రాదా ఇప్పుడు చెప్పండి. స్టేజ్ మీదకి వెళ్దామా? సరే కూర్చొని మేమే పెట్టించుకుందాం. స్టేజ్ మీదకి వెళ్దాం. వచ్చి స్టేజ్ మీదకి వెళ్దాం. ఇంకోసారి ఇట్లా చేయాలని చెప్పు. ఏంటి ఒక 2 స్టెప్లు వేసి చూపించండి. ఊహా అంటారు కదా, ఏంటి ప్లీజ్ అంటారు. చూడు రెడీ. అలా కాదు, ఒక డైలాగ్ చెప్పిద్దాం హరీష్ గారికి, జస్ట్ శాంపిల్ అనమాట. శ్రేయ ఒక్క ఛాన్స్ ఇస్తావా? హార్ట్లో పెట్టి పెట్టుకుంటా. శ్రేయ ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలు పెట్టి చూస్తా. ముద్దు నేను పెట్టుకోవాలా? కాదండి, కాదు. నేను ఏం చెప్పినా, నడుచుకొని వచ్చి ఇలా తీసుకొని మోకాళ్ళు వేసి ముద్దు పెట్టుకొని నిల్చొని డైలాగ్ చెప్పమన్నా, మీరు అది వదిలేశారు. ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి. చూసుకోండి, మీ ఇష్టం. హైదరాబాద్ వచ్చాక మీ ఆయనకు వస్తుందో మా ఆయనకు వచ్చేస్తుందో. ఈ డైలాగ్కి సింక్ అయ్యాను. ఇప్పుడు వచ్చింది వీలు, ఇప్పుడు వచ్చింది వీలు. ఇప్పుడు ఆయన నిజంగానే ఫీల్ అయ్యారు. అరే రండి ఎవరైనా హెల్ప్గా. ఒక నిమిషం. ఆ సాంగ్ కాదు, పడితే కొంచెం జోష్ వస్తుంది మాకు. శ్రేయం ఇట్లా ముందుకు రా. నాకు వంట రాదు.
నుంచి నేను వింటున్నాను. మీ ఆయనే పర్టికులర్ గా చెప్తున్నారు. అదిగోండి ఆంటీ పిలుస్తున్నారు. గోరింటాక్ లాంటి పాట కాకుండా రేపు శ్వాసలేని ఆశని వదలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉండే రేపు మంచి లవ్ సాంగ్ పాడింది ఆయన కోసం. ఓకేనా? ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాకయింది, చిలుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకి లేదా చిలకలు వాలే చెట్టయింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల రాగాల నువ్వే కావాలి. ఊగెనుగా సాగెనుగా తారా చంద్రుల విలాసమునకు పగలే వెన్నెల పరవశము నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా, మనసంతా మధుమాసంలో విరబూసేనా, కోయిల సంగీతంలా కిలకిలలే మంచేనా, వలనల జలపాతంలా చిరుకిలలే విరబూసేనా, వలిసే మన విందాలే మై మరపి ఆనందాలే ప్రతి నిమిషేనా, అది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై నా ప్రాణమై నా మాటలు రాదే నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె సనడక ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మ ఇందరం ఎందుకే దడదడ డా అమ్మో డా. కలల్లో కానరాకున్నా నీకోసం నేను వేచున్నా, నిన్నే నా 7 జన్మల తోడుగానే కోరుకుంటున్నా. నీ కంటి కొంట చూపుల్లో పెదాల చిన్ని నవ్వుల్లో పడ్డానే గాల్లో తేలి హాయిగా నీ ప్రేమలో ఎల్లో. నీ గుండె దాచుకుంటున్నా, నాలోనే దాచుకుంటున్నా, నా పేరు పక్కనే నేను నీ పేరు రాసుకుంటున్నా. ఎటో వేరే ప్రపంచంలో ఏకైక మౌన దేశంలో ఏకాంతంగా సముద్రంలో కలుద్దాం ప్రేమ ద్వీపంలో. తినిపిస్తావా నన్ను వంటి నీవు విసిరేసిందే తెల్లగా కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే కన్నా సన్నగా నవ్విందేరా నన్ను ఓర ఓరగని నడవరా జాగుమాని జర జల్ది జల్ది పెందరగడనే. మేడం మీరు చివరిలో రారా అనండి చాలు. రారా బాబు చంద్రముఖి రారా కాదు మేడం. చాకే వదలను బామా జంట జాగారం చేయాలమ్మా మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుండా నాకు వెన్నెలేది ఏదో అడగాలని లేను ఏమి కాను సూపర్. నా చెలి రోజావే నాలో ఉన్నావే ఆనందం కలిగించి ఆనందం కలిసించి అమృతాల నదిలో ముంచుతున్నది దాయి దాయి దామా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నడిసిపోయే స్వరాల దూర బంధము చటైపోయే ఏ స్వరాల రాగ బంధము ముద్దుగా మూగే మనసంతా గుడిలోన రమచిలుకంది ఇక గుడిలోన కొయ్యలుంది ఎండమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఎవరో ఏదో అన్ని చూస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీతో నన్నే తోస్తున్నారా హరే 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 రామ ఇలా ఎలా ఎలా కురిసింది ప్రేమ ఎంతో హుషారుగా ఏమ్మా ఏమ్మా. సూపర్. మందారం మువ్వలా కనిపించే సింగారం ముద్ద మందారం ముద్ద సింగారం. రియలీ ఈ సాంగ్ నిజంగానే మీ సిచ్యువేషన్ కాదు, మన ఆచారాలు కాదు, మన వ్యవహారాలు కాదు, ఏమీ కాదు. కానీ ఇంత ఘనంగా జరిగేనా అనుకుని తలవని గంటకు 10 మంది చూడండి. చందమామ, సముద్రం, చెట్లు, కేరళ భగవంతుడి సొంత ప్రదేశం అండి. సీరియస్లీ ఐ లవ్ కేరళ. పంచభూతాల సాక్షిగా ఇక్కడ సముద్రుడు కూడా ఉన్నాడు. గాలి, సముద్రం, ఆకాశం, భూమి. సో నిప్పు ఎక్కడ లేదు మన లోపల. ఆ వేడి, అగ్ని లేకపోతే మనం బ్రతకలేము. మినిమం వేడి ఉండాలి. శరీరం చల్లబడిపోయింది అంటే చచ్చిపోయినట్టే అర్థం. సో పంచభూతాల సాక్షిగా ఇంతమంది. పెళ్ళి అంటే ఒక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మెమొరీ, ఒక తీపి జ్ఞాపకం. అప్పట్లో 5 రోజులు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట వేసుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు అంటారు. అంటే పెళ్లికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా వివాహానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు మీ అందరికీ తెలుసు. దాని అంత గొప్పగా ఏది కలవలేదంట. జీలకర్ర బెల్లం అంత గొప్పగా ఆ కాంబినేషన్ ఏది జరగదంట. కాబట్టి మన హిందూ సాంప్రదాయంకి అంత ప్రత్యేకత ఉంది. నిజంగా శ్రేయ వాళ్ళ పేరెంట్స్ శ్రీనివాస్ మన ఊర్లో చేసుకుంటే నిజంగా ఇంత మెమరబుల్గా ఉండదేమో. ఒక మెమరీ ఇచ్చారు వీళ్ళకి కాదు, మొత్తం ఫ్యామిలీ, బోత్ ఫ్యామిలీస్కి. ఈ యొక్క పెళ్లి గొప్పగా చేయడం వేరు, గుర్తుండిపోయేలా చేయటం వేరు. గొప్పగా మనం అక్కడే చాలా ఇంకా గ్రాండ్గా ఈ డబ్బులు అక్కడ ఖర్చు పెడితే ఇంకా అసలు ఇంకో రేంజ్లో వేసేది అన్నట్టుగానే నిజంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క పెళ్లి వేడుకలలో నేను కూడా ఒక భాగం అయినందుకు. అండ్ సీరియస్లీ లవబుల్ ఫ్యామిలీ. ఎంత స్పోర్టివ్గా ఉన్నారు. స్టార్టింగ్ వాసు గారిని చూశాను, హీ సో స్పోర్టివ్. ఆయన చున్నీ వేసుకుంటున్నారు, బెల్లి డాన్స్ చేస్తున్నారు. అయితేనే మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఈ యొక్క టైంని, ఈ యొక్క నేచర్ని, ప్లేస్ని యూటిలైజ్ చేసుకుందాం మంచిగా. 6 అంటే ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి ఇక్కడ. 7 అంటే 10 నిమిషాలు ముందే. ఏ టైం చేసినా గ్యాప్ ఇవ్వండి. పర్సన్ టు పర్సన్ గ్యాప్ ఉండాలి. ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొమ్ములోని
కమలమ్మ రెండో నాడు రేణమ్మ అటు పోలిస్త లక్షమ్మ రెండో నాడు రేణమ్మ అటు పోలిస్త లక్షమ్మ మూడో నాడు ముద్దంత ముద్ద పప్పు దేశంత నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమియుల్లో నాలుగొత్తులల్ల సందెల్లో పకాయల్లో తోడు వచ్చు పుణ్యాలో అన్నాదమ్ములింగల్లో సున్నాలేశ కాంతుల్లో కడపా కడగవే పిల్లో కోరి దీవెనార్తుల్లో ఒప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ ప్రాలి కమలమ్మ ఎండి గిన్నెతకమ్మ ఎన్న ముద్ద చిలకమ్మ ఎండి గిన్నెతకమ్మ ఎన్న ముద్ద చిలకమ్మ నీది తంగుల్లో ఎలుగు జల్లులోయమ్మ ఐడి గొలుసు ఎల్లో పగడాలంటి పాపల్లో ఐడి గొలుసు ఎల్లో పగడాలంటి పాపల్లో నిండా తొమ్మిదొత్తుల్లో పండే నోచెను ముల్లో నిండా తొమ్మిదొత్తుల్లో పండే నోచెను ముల్లో పురుగు పూలు వేనాలో పురిగి తంగెడు పూలో సత్తు ముద్ద సారల్లో తరలిపోయే అత్తల్లో ఆయినాలు పచ్చంగా ఏడాది ఎదురు చూడంగా పూలోని పువ్వమ్మ పాయి గాడి పొట్టమ్మ పూలోని పువ్వమ్మ పాయి గాడి పొట్టమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ పోయి రావే బతుకమ్మ బతుకు తెరువు గంగమ్మ పోయి రావే బతుకమ్మ బతుకు తెరువు గంగమ్మ గంగా గొంగు సాపిందే తొల్కా పోను మాయమ్మ గంగా గొంగు సాపిందే తొల్కా పోను మాయమ్మ ఆ సింగిడిలో రంగులనే చూసి తెచ్చి ఆ చంద్రుడిలో వెన్నెలనే తీసుకొచ్చి వచ్చి తంగెడుతో బుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే పూయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పూలనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరల కళ్ళు తెరిచే ఏటిగట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే సంద్రమ పూలే పూల సంగాలయ్యి నిన్ను అభిషేకించే పూలే నీలో సిక్కులు నీ అంగ పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారులా ఊరేగరావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే నిన్ను వీడి చెల్లి నిన్ను చేరే వేళ పట్టరాని ఆనందాలే పల్లెటూరుకు చేరంట పట్టణాలు వీడి జనం సుత ఊరు చేరే క్షణం చిన్నబోయి వెళ్ళగలం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే
చేయండి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప
సూపర్ సూపర్ లేడీస్ అద్దరు కొట్టేశారు మామూలుగా. గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఒగరు ఒగరుగా పొగరుంది పొగరుకు తగ్గ బిగు ఉంది ఒగరు ఒగరుగా పొగరుంది పొగరుకు తగ్గ బిగు ఉంది తీయ తీయగా సొగసుంది సొగసును మించే మంచుంది తీయ తీయగా సొగసుంది సొగసును మించే మంచుంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఎన్నెల ఉంది ఎండ ఉంది పువ్వు ఉంది ముల్లుంది ఎన్నెల ఉంది ఎండుంది పువ్వు ఉంది ముల్లుంది ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఇది ఉంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది